తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు నా మీద నమ్మకంతో 2 సార్లు అవకాశం ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడంలో నేను సక్సెస్ అయినా. వ్యక్తిగతంగా నాకు సంతృప్తి ఉంది. బయట ఎన్ని చెప్పినా మనకు వ్యక్తిగతంగా లోపల మనసు ఉంటుంది, దానికి సంతృప్తి ఉండాలి. అట్లా నేను భూముల విషయంలో అనుకోండి, వాటికి నీళ్ళు ఇచ్చిన విషయంలో అనుకోండి, కరెంటు సబ్స్టేషన్లు జగదీష్ రెడ్డి గారి మంత్రి కాబట్టి నాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుండే అవి అనుకోండి, మున్సిపాలిటీ చేసిన తర్వాత కేటీఆర్ గారు ఇచ్చిన ఫండ్స్ అనుకోండి, రోడ్ల విషయంలో, నిర్మాణాల విషయంలో, కాలేజీల విషయంలో అన్నీ కూడా సాటిస్ఫాక్షన్తో కూడినటువంటి ఒక అభివృద్ధిని మాత్రం తుంగతుర్తిలో చేయగలిగిన. ఈ ఏడాది కాలంలో ఒక్కటి అంటే ఒకటి కొత్త ఫండ్ రాలేదు. లేదో ఎందుకు సమస్య మనకు తెలియదు, కానీ మనం ఇచ్చిపోయిన శాంక్షన్స్ పనులు చేయాల్సిన వాటిని ఆపేసలేదు, ఇంకా దౌర్భాగ్యం. కాబట్టి నేను కూడా ఈ ఎమ్మెల్యే గారైనా ఈ ముఖ్యమంత్రి గారైనా కోరుకునేది ఏంటంటే, మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, సరే మనం తిట్టేది ఉంటే తిట్టబుద్ధి అయినప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు తిట్టుకోయి కదా ఒక అంశం. మనం తిట్టడం ద్వారా నీకు ఏదో సాటిస్ఫై అయితే ఇవ్వ అంటే అదొక అంశం. బట్ పబ్లిక్ అయితే మంచి చేయి. ఫస్ట్ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏందో, నువ్వు నెరవేరుస్తున్న హామీలు ఏందో, సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, అదే సందర్భంలో మా తుంగతుర్తి నియోజకవర్గం జరగాల్సినటువంటి అభివృద్ధి అనుకోండి. మొదటి ఆసుపత్రికి నడుస్తూ ఉంది, అది మొత్తం పని ఆపేసి బంద్ చేసిపోయింది కాంట్రాక్టర్. ఏంది పోయి అంటే పైసలు ఇస్తలేరు, వాళ్ళు పట్టించుకుంటలేరు, నేను ఏం కట్టాలా సార్ అంటాడు. అది కంప్లీట్ చేయండి, పబ్లిక్ ఉపయోగపడదు, నీది నాది కాదు కదా పంచాయతీ. అది తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో నేను డబ్బులు సాంగ్ చేసి పెద్ద సీసీ రోడ్ మెయిన్ పేరు తుంగతుర్తి ఉన్నా కూడా తుంగతుర్తి హెడ్ క్వార్టర్ ఏంటంటే అంత అభివృద్ధికి నోచుకోవాలి, ఓన్లీ విలేజ్ అది గ్రామ పంచాయతీ. దాని లోపల డివైడర్స్ వేసి సీసీ వేసి ఎక్కువ చెప్పాలంటే తిరుమలగిరి అంటే కూడా పెద్దగా ఏమి ఉండదు. అంటే తిరుమలగిరి మున్సిపాలిటీ, ఎందుకంటే తిరుమలగిరి ఏమో జంక్షన్ లాగా వచ్చి ఎందుకు మొదటి నుంచి కొంచెం అది డెవలప్ అయింది. నేను వాస్తవంగా తిరుమలగిరి నా ఇల్లు ఉండేది కూడా తిరుమలగిరిలోనే ఉంటుండే, ఎందుకంటే అప్రోచ్ నాకు ఇటు మోత్కూరు అడుగురు పోవాలి అటు పోవాలి కాబట్టి ఇది సెంటర్ అయినట్టుగా అప్పుడు పెట్టుకున్నా. అట్లా తుంగతుర్తి హెడ్ క్వార్టర్ శాంక్షన్ చేయించినటువంటి ఫండ్స్ను కూడా ఇప్పటివరకు పనులు కానిటువంటి పరిస్థితి లేదు. మేము చేయించిన శాంక్షన్స్ చేయించిన అయిపోతుంది. ఇటుకలపాడుకు చేయించినప్పుడు రోడ్డు అది అట్లనే పెండింగ్ ఉంది, ఏడాది అవుతుంది. నేను అప్పుడే కొబ్బరికాయ కొట్టిన ఇవన్నీ, కానీ ఎందుకైతే లేవంటే వాడు సమాధానం చెప్తాను. కాబట్టి మీకు ఏ కోపం ఉన్న తర్వాత కదా స్థానికంగా అక్కడికి వెళ్ళి ప్రజల్ని ప్రేరేపించేలాగా సమస్య. నేను ఎందుకు ప్రేరేపిస్తున్నానండి, నేను శాంక్షన్ ఇచ్చిన ఆల్రెడీ అంటుంటే నేను ప్రేరేపించలేవని చెప్పి స్థానిక ఎమ్మెల్యేని మీరు లోకల్ వాళ్ళు రావాలి కదా, వాళ్ళు కడుపులో కాలినోడు కడుపు నొప్పి అయినోడు రావాలి కదా. ఫస్ట్ వాళ్ళు కడుపు నొప్పి లేకపోతే నువ్వు ఊరికి మందేస్తా అంటే ఎట్లా? ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నారా? నీ కడుపు నొప్పి వచ్చిందన్నప్పుడు నేను వచ్చి మంది ఇవ్వాలి, కానీ కడుపు నొప్పి రాకముందుకే మంది వేస్తే ఎట్లా? అది ఉల్టా అవుతుంది, రియాక్షన్ అవుతుంది. కాబట్టి అట్లా కాదు, నీ కడుపు నొప్పి రావాలి. పబ్లిక్ అనుభవిస్తారు కదా బాధ, వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడదాం. మనం కూడా ఏడాదే కదా చూద్దాం. కేసీఆర్ గారిని వద్దనుకున్నందుకు ప్రజలు అల్టిమేట్ గా ప్రజలే ఇబ్బంది పడుతారు తప్ప బీఆర్ఎస్ నాయకులు 100% ఓటేసిన వారం రోజులకే ఇబ్బంది పడుతారు పాపం. వారం రోజులకి వెళ్ళి ఈ ఆటోలో ఇప్పుడు మన నాయకులు వారం 10 రోజుల నుంచి ఎట్లా ఇబ్బంది పడతారు. ఏమంటే ఆటోల గురించి ఇచ్చిన కదా స్టేట్మెంట్, మహిళలు స్టార్ట్ చేయగానే ఆటోలో పంచాయతీ స్టార్ట్ చేసిరి, అర్థం కాలేదు. అప్పటి నుంచి కదా ఆటోలోకి అమ్మన బుద్ధులు తిట్టు స్టార్ట్ చేసిరు కదా 1 వీకే. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కూడా 100% ప్రజలకు మేలు చేయడం సాధ్యమవుతుందన్న మీ అంచనాలో కాదు కదా. ఏదైనా సరే ఎనీ స్కీమ్ ఒక అభివృద్ధి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు యావరేజ్ క్యాలిక్యులేషన్లో 60% మేలు అవుతుందన్నప్పుడు దానికి వెళ్ళిపోతారు. 40% అందరికి చేయలేము, ఎవరు సాధ్యం. ఒక ఇంట్లో 4 ఉంటేనే చేయలేము, సాధ్యం కాదు, దాన్ని నేను కాదంటలేదు. కానీ సాధ్యమైద్దా కాదా అనేటువంటి ఆలోచన లేకుండా విచ్చలవిడిగా నువ్వు హామీలు ఇచ్చినావు. ఎందుకంటే నీకు రాష్ట్ర బడ్జెట్ మీద అవగాహన లేదు. ఫస్ట్ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇడికేలు వస్తుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా లంకె బిందెలు ఉన్నాయని కొన్ని వచ్చినా ఇక్కడ ఏం లేవు, ఖాళీకుండలు. ఎట్లు లంకె బిందెలు ఎందుకుంటాయి? నువ్వు ఇచ్చిపోయిన ఖాళీకుండలే ఉంటాయి కదా. నువ్వు మాకు అప్పచెప్పినప్పుడు 2014 నీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, నువ్వేం అప్పచెప్పినావో గయ్యే ఉంటాయి. మిగులు బడ్జెట్ తోటి ఇచ్చిన రాష్ట్రం దాదాపు 6.5-7 లక్షల కోట్ల ముఖ్యమంత్రి గారు అంటారు. 3.5 లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఇచ్చింది ప్రభుత్వం మనం ఆ రోజు తీసుకునే నాటికి. ఈరోజు ప్రభుత్వం యొక్క ఆస్తుల విలువ 13.5 లక్షల కోట్లు. మరి 10 లక్షల కోట్లు పెంచింది ప్రభుత్వం, అది అప్పగా చూస్తావా? అదే నేను అడ్మినిస్ట్రేషన్ తెలియలేదు ఎందుకంటున్నా అంటే, అవగాహన లేదు ఎందుకంటున్నా అంటే, అందుకే మీరు అంటేనేమో ఇట్లా అంటారు. ఇప్పుడు నువ్వు ఒక షాప్ పెట్టుకున్నావు బ్రదర్, 1 కోటి రూపాయలతో ఒక బట్టల షాప్ పెట్టుకున్నావు, 50 లక్షలు సొంతంగా పెట్టుకున్నావు, 50 లక్షలు లోన్ తెచ్చుకున్నావు, నడుస్తుంది. నువ్వు 50 లక్షల లోన్ ఉంది 50 లక్షల లోన్ ఉంది అనే చెప్తున్నావు, కానీ 1 కోటి రూపాయల షాప్ ఉందని చెప్పట్లేవు. అర్థమైందా లాజిక్? 50 లక్షల లోన్ అన్నమాట వాస్తవమే, కానీ ఇక్కడ 1 కోటి రూపాయల షాప్ ఉంది కదా, మరి దీని వర్త్ 1 కోటి కదా. అది కూడా ఆస్తే. ఈ 1 కోటి ఎవరు సృష్టించిండు? 1 కోటి ఎవరు సృష్టించిండు? కేసీఆర్ కదా. 50 లక్షల అప్పు కేసీఆర్ సృష్టించిండు, ఓకే. మరి 1 కోటి రూపాయల ఆస్తి ఎవరు సృష్టించిండు? అట్లా ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు తీసుకుని అప్పులకు సంబంధించి చూస్తే నథింగ్, అసలు అప్పులు కావాయి. అసలు అసెట్స్ ని పెంచినవి ఇట్లా 13.5 లక్షల కోట్లు ఇప్పుడు గవర్నమెంట్ అసెట్స్ అంటే ఏందన్నట్టు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినట్టే కదా, డెవలప్మెంట్ మీద పెట్టినట్టే కదా. ఈ వాల్యూ పెరిగిందంటే అర్థమైంది. నీకు అప్పులు ఉన్నది చాలా తక్కువ అప్పులు, అవి ఇష్యూ కాదు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిపోయినటువంటిది మిగులు బడ్జెట్ ఏ అంత సీన్ ఏం లేదు. వాడు ఇచ్చిపోయింది అంత 60,000 కోట్ల బడ్జెట్ లేకుండా ఇప్పుడు 3 లక్షల కోట్లకు పోయిందంటే ఎట్లా పోతుంది? 3 లక్షల కోట్లకు పోతేనే పోతుందా? అవగాహన లేదు వాళ్ళకు. తెలుసుకోవాలి, ఎకానమీ తెలుసుకోవాలి, సంపద సృష్టి ఎట్లనో తెలుసుకోవాలి. గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ప్రజల దగ్గరికి పంపించి అవి రొటేషన్ చేసి మళ్ళా ప్రభుత్వానికి వచ్చే విధంగా ఒక ఇన్కమ్ జనరేట్ చేసారు. స్పిన్నింగ్ ఎకానమీ అంటారు దాన్ని. ఆ తెలివి కేసీఆర్ గారు చేసి మీకు రైతు బంధు పేరుతోనా, గొర్రెల పేరుతోనా, చేప పిల్లల పేరుతోనా, కళ్యాణలక్ష్మి పేరుతోనా, అంతే కదా. నేను హానెస్ట్గా చెప్తున్నా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
బొడ్రాయి పండుగలు ఎన్ని అయినాయి ఊర్లలో, తండలలో దుర్గమ్మ గుళ్ళు ఎట్ట కట్టిరు, సవర్లచ్చమ్మ గుళ్ళు ఎట్ట కట్టిరు. అప్పుడు ఏంటంటే పబ్లిక్ దగ్గర రొటేషన్ అవుతుంది డబ్బులు కాబట్టి వాళ్ళు పండుగ వాతావరణంలో ఉన్నారు. పిల్లలకు బట్టలు కట్టించే ఫంక్షన్లు బాగా అయ్యేటివి. ఇప్పుడు నాకు ఒక బొడ్రాయి పండుగ చూపి ఏడాది గిరిజనులు కూడా దాటుడు పండుగను కూడా అధికారికంగా చేసుకొని ఇప్పుడు ఈ ఏడాది కాలంలో నాకు ఒక బొడ్రాయి పండుగ చూపి ఓకే నువ్వు దివాళీ తీసినావు, నువ్వు దివాళీ తీసి ప్రజలు దివాళీ తీసారు. రొటేషన్ లేదు. అమౌంట్ రొటేషన్ ఉంటే స్పిన్నింగ్ ఎకానమీలో ప్రజల కాడికి డబ్బులు పోయి ప్రజలు మళ్ళీ ఖర్చు పెడతారు. దాని మీద మళ్ళీ ట్యాక్స్ వస్తే ప్రభుత్వానికి, మళ్ళీ ప్రభుత్వం దగ్గర డబ్బులు వస్తాయి. అది రొటేషన్ చేయాలి. అది కేసీఆర్ గారి తెలియదు. ఆయన ఎగ్జామ్షన్ కేసు అబ్బా, ఎన్సైక్లోపీడియా. అంటే 10 ఏళ్ళుగా చేసిన కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన దాన్ని ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే విధ్వంసం ఈ సంవత్సర కాలంలో జరుగుతుంటే మీలాంటి కేసీఆర్ గారు అన్ని మీటింగ్లలో చెప్పింది కదా, పొరపాటున కనుక మీరు ఓటేస్తే 24 గంటల కరెంటు పోతుంది, రైతు బంధు పోతుంది, ధ్వంసం అయిపోతుంది. మీటింగ్లో చెప్పింది కదా కేసీఆర్ గారు ఓపెన్గా. నాకేం కాదు, నేను ఒక 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటా కావచ్చు, నేను పోయి వ్యవసాయం చేసుకుంటా కావచ్చు, ప్రజలు నష్టపోతారు, మీరు ఏందో అనుకుని భ్రమపడుతున్నారు, దయచేసి భ్రమపడకండి అని ముందే చెప్పింది కదా. చెప్పినా చేసుకుంటే దానికి ఓడేం చేయాలి. ఇటువంటి పరిస్థితులు వస్తాయని ముందే చెప్పింది కదా. వాళ్ళతో కాదు, ఒకసారి నీకు ఒక సిస్టమ్ని అర్థం చేసుకొని, ఆ జాతి లక్షణాలను అర్థం చేసుకొని, జాతిలో ఉండబడేటువంటి పెట్టుబడులను అర్థం చేసుకొని, ఎకానమీని సృష్టించిన అర్థం చేసుకొని 10 సంవత్సరాలు నెట్క రాగలిగింది కాబట్టి కేసీఆర్ గారికి వచ్చింది. మొత్తంగా రాగానే వీళ్ళకి అర్థం కాదు వ్యవస్థ, మనం ఎట్లా తిప్పాలి, దాన్ని ఎట్లా రొటేట్ చేయాలి. దానికి తోడు ఏమైపోతుంది అంటే ఇండివిజువల్ కెపాసిటీ ఉండదు రేవంత్ గారి. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి. నువ్వు చేపలు తిరుగుతున్నావు అంటే నేను కూడా చేపలు పోతాను, ఎంకరెడ్డి నల్గొండ కూడా చేపలు వేసుకొని పోతాడు. సిఎస్ చెప్పి ఎందుకు ఎందుకు వాళ్ళకి వీళ్ళకి ఇస్తావు అని చెప్పేసి అంటే సిఎస్కి ఫోన్ చేసి కోప్పడతారు. వాడని చెప్పేది మేము కాదా మందులో నుంచి పంపి అని చెప్పి. ఉత్తమ్ గారు పోతే చేపలు వేసుకొని పోతాం. వాళ్ళు ఎందుకు నువ్వు ఇట్లున్నావు అంటే నన్ను సోనియా గాంధీ పిలిపించి నీకు రేవంత్తో సంబంధం లేదు, ఏదైనా డైరెక్ట్ మేము డీల్ చేస్తాం, నువ్వు ముఖ్యమంత్రి లెక్కనే అనుకో, ఆయనతో సంబంధం లేదు కాబట్టి నువ్వు ఉండు, నేను మంత్రిని చేస్తామని చెప్పి అలా ఆపిరు కాబట్టి నేను ఆగినా అని చెప్పి ఉత్తమ్ గారు అంటారు. అట్లా ఏమైపోతుంది అంటే నీకు ఇండివిజువల్ డిసిషన్స్ రావు. ఎవరి డిసిషన్స్ వాళ్ళకి. క్యాబినెట్లోకి వచ్చినాం, నీ దాంట్లో ఏంది, నీ దాంట్లో ఏంది, నా దాంట్లో ఏంది, నా దాంట్లోకి ఇన్ని పైసలు వస్తే ఒక గిది వ్యవసాయంలో, ఈ విషయంలోకి ఇది, ఇళ్ళకి ఇది, ముఖ్యమంత్రి కొన్ని తెచ్చుకుంటాడు, అందరూ ఓకే 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 అనుకుని అందరూ సంతకాలు పెట్టుకొని పోతారు. అప్పుడు అట్లుండదు కదా. క్యాబినెట్లో కేసీఆర్ ఒక డిసిషన్ తీసుకొని ఒక ఇది చేద్దాం బాగుంటుంది, ఒక డిస్కషన్ అందరితో చేసి డన్. ఎవరు ఇండివిజువల్ ప్రపోజల్స్ ఉండవు. ఈడనేమో అట్లా కాదు, ఎవరు డిపార్ట్మెంట్ ప్రపోజల్ తెచ్చుకుంటారు. క్యాబినెట్ అంటే అందరూ సంతకాలు పెట్టాలి, మంత్రులు అందరూ పెట్టాలన్నప్పుడు ఏం చేయాలి, నీ దానికి నేను పెట్టాలి, నా దానికి నువ్వు పెట్టాలి. ఇన్నేళ్ళ మీ ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, రాజకీయ ప్రస్థానంలో కావచ్చు, ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తూ ఉంటాం. 10 ఏళ్ళుగా మీరు పరిపాలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరఫున యాజ్ ఏ మాజీ ఎమ్మెల్యే గాని అంటే ఏం చెప్తారు? మంచి సందేశం ప్రజలకు ఏమి ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 420 హామీలు నెరవేర్చడం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి. మీ పక్షాన్ని మేము నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం. ఏ స్థాయి వరకైనా సరే వెనకడుగు వేయకుండా మీకోసం పని చేస్తాం. జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించండి. లేదు తప్పదంటే కొద్దిగా ఓపిక పట్టండి. మళ్ళీ మన రాజ్యం వస్తుంది, కేసీఆర్ గారు వస్తారు ముఖ్యమంత్రిగా, తర్వాత మన బతుకులు బాగుపడతాయి. వస్తాయా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గెలుస్తారా? 100% గెలుస్తారు. ఆ ప్రభుత్వంలో మీ పాత్ర ఉంటుందా? 200% మళ్ళీ జరిగేటువంటి ఎన్నికలలో కేసీఆర్ గారితో పాటు అసెంబ్లీలో నేను కూడా అడుగు పెడతా. కాన్ఫిడెంట్గా ఇంకొకసారి కాన్ఫిడెంట్గా, దాంట్లో చర్చ లేదు. రైట్. ఇప్పుడు మనం జరిగిన పొరపాటు అన్ని సరిదిద్దుకుంటాం అని చెప్పినాం కదా, అన్ని సరిదిద్దుకొని ఈసారి గట్టిగా పోతాం కదా యుద్ధానికి. రైట్. థ్యాంక్ యూ అన్న. అడగంగానే అనేక అంశాల మీద సుదీర్ఘంగా అనర్గళంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు ఉపేందర్ గారు. థ్యాంక్ యూ.